హైదరాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. మన ఇంపల్లి ప్రమోద్ కుమార్ గారి స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్ కి వేదిక పైన వచ్చిన అతిథులందరికీ, వారి కుటుంబ సభ్యులకి, తర్వాత ఆడడానికి వచ్చిన ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ, మా తోటి పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున శుభాభినందనలు. అందరికీ గుడ్ మార్నింగ్. పోలీస్ ఉద్యోగం ప్రధాన చెప్పారు. పోలీస్ ఉద్యోగంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ట్రబుల్స్ కానీ, అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు, అందరూ సంక్రాంతికి పండుగ చేసుకున్నారు. పోలీస్ వాళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళని కాపాడడానికి ఇక్కడే ఉంది. ఏ పండగ అయినా కానీ, ఏ మంచి వెకేషన్ అని కానీ, ఏ చెడు వెకేషన్ అయినా కానీ, ఎప్పుడు ప్రజలను రక్షించడానికి, ప్రజల కోసమే పోలీసులు ఇక్కడ ఉంటాం. ఆ యొక్క పనిలో మా పోలీస్ అనే ఒక సేవ అది. ఆ సేవలో తన ప్రాణాలని అడ్డం పెట్టి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ విద్రోహ శక్తికి వ్యతిరేకించే పనిలో తన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మన ప్రమోద్ కుమార్. అట్లాగా ఎందరో పోలీసులు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే నేటి ప్రశాంతత, నేటి ఈ యొక్క పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. అటువంటి ప్రమోద్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. అయితే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి ఇచ్చే అసలైన నివాళి వెళ్ళిపోయిన ప్రమోద్ని మనం ఎట్లాగో మనం తీసుకురాలేము. కానీ ఆయన తన ప్రాణాన్ని దేనికోసం అర్పించారో అది గుర్తుపెట్టుకుంటూ డ్యూటీ అంటే పోలీస్ డ్యూటీ ఒకటే కాదు, మీది యాజ్ ఎ స్టూడెంట్ మీ యొక్క డ్యూటీ, యాజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్గా ఆడుతున్నారంటే ఫుట్బాల్ ప్లేయర్ ప్రకారంగా మీ డ్యూటీ, దాని డ్యూటీని, లేదంటే బయట ఎక్కడైనా కంపెనీలో పనిచేస్తున్నారంటే ఒక సిటిజన్గా మీ డ్యూటీని తప్పకుండా మీరు నిర్వర్తిస్తే అదే మీరు ఇచ్చిన సరైన నివాళి. ఇట్లా కనబడకుండా పోలీస్ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు చనిపోవడంతో కాకుండా చాలా మంది ఆరోగ్యాలు భార్య కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. 60 ఏళ్ళ వచ్చేదాకా కూడా నైట్ డ్యూటీలు చేయాలా, నైట్ మొత్తం చేయాలా. మార్నింగ్ ట్రాఫిక్ డ్యూటీ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నుంచునే ఉండాలి ఆ పొల్యూషన్లో. అట్లా ఎన్నో కష్టాలు పడితే పోలీసులు ఇటువంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, మన పీస్ఫుల్ లేదంటే మన సమాజంని కాపాడగలుగుతున్నాం. అయితే దాంట్లో మనకున్న ప్రజెంట్ ఎదురవుతున్న ఇబ్బందులు, యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, డ్రగ్స్ రూపంలో కానివ్వండి, సైబర్ క్రైమ్ రూపంలో కానివ్వండి, ఇతరత్ర రూపంలో యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న ఒక ఇనిషియేటివే సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. మీరు ఫుట్బాల్ని ఎంజాయ్ చేస్తూ ఆడారంటే మీకు ఫ్యూచర్లో ఒక ఉద్యోగంలోతో పాటు స్పోర్ట్స్ నేర్పించేది ఏంటంటే ఇంపార్టెంట్గా జీవితంలో గెలిపోవటములు. ప్రతిరోజు గెలుస్తామా స్పోర్ట్స్లో? ప్రతిరోజు మనం గెలవం, ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఓడిపోయాం కదా అని మళ్ళీ గ్రౌండ్కి రాకుండా ఆపేస్తామా? మళ్ళీ పక్క రోజు వస్తాం. అదే జీవితంలో మనం నేర్పించే పెద్ద పాఠం. జీవితంలో కూడా గెలుపోవటములు, ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మనం ప్రయత్నం ఆపకూడదు, ఇంకా ప్రయత్నించాలా, ఇంకా కసిగా ఆడాలి. అదే స్పోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత టీమ్ స్పోర్ట్స్లో చాలా ముఖ్యంగా నేర్పించేది ఏంటంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలా. ఒక గోల్ చేయాలంటే ఒక స్ట్రైకర్తో సరిపోతుందా? ఒక మ్యాచ్ గెలవాలి అంటే గోల్ కీపర్ ఉంటే సరిపోతుందా? ప్రతి ఒక్క ప్లేయర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అదే మన జీవితంలో బయట కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మనం గెలవాలి, మనం ముందుకు వెళ్ళాలి అంటే అందరితో పాటు అందరిని తీసుకువెళ్తేనే మనం ముందుకు వెళ్తాం. అటువంటి ఎంతో ఇంపార్టెంట్ సందేశాలని మన స్పోర్ట్స్ ఇస్తుంది. ఇందాక నా ముందున్న ఆఫీసర్స్ కూడా మాట్లాడారు, ఉద్యోగ అవకాశాలు ఆడితే వస్తాయని. ఆడితే చాలా వస్తాయి, మనం మనసు పెట్టి ఆడాలి అంతే. ఉద్యోగం వచ్చినా రాకపోయినా
ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటున్నారు. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నాకు ఇంటర్వ్యూలో నేను ఆడే స్పోర్ట్స్ మీద క్వశ్చన్ అడిగారు. నేను ఊహించానా నేను స్పోర్ట్స్ ఆడుతున్నాను దాని మీద క్వశ్చన్ వస్తుందని? లేదు. మనం ఏది ఆట ఆడుతున్నామో దాన్ని మనస్ఫూర్తిగా పెట్టండి, తప్పకుండా దానికి ఫలితం వస్తుంది. 23 నిమిషాల ఇంటర్వ్యూ జరిగితే 7 నిమిషాలు నాకు నేను ఆడిన స్పోర్ట్స్ మీద జరిగినాయి. బాక్సింగ్ ఆడితే బాక్సింగ్ గురించి జరిగింది, కరాటే ఆడితే కరాటే గురించి జరిగింది, నేను ఆడిన స్పోర్ట్స్ గురించే జరుగుతూ ఉంది. మనం వచ్చిన డెడికేషన్ దానికి మనస్ఫూర్తి ఆడితే కంపల్సరీగా మనకి ఎక్కడొక రిజల్ట్ వస్తుంది.